ప్రభుత్వ భూమి కనుక అయ్యి మీరు భూమి లేని పేదవాళ్ళు అయి ఉంటే లావణి నియమాల కింద లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది. పట్టా భూమి రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా వచ్చి ఉంటే కనుక ధరణి పోర్టల్ ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అమలు చేయడం కోసం దరఖాస్తు పెట్టుకొని ఆ రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా పట్టా పొందవచ్చు. మీరు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మీకు 13B సర్టిఫికేట్ వస్తుంది, పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగ పంపకాల ద్వారానో వారసత్వం దానో భూమి వచ్చి ఉంటే కనుక ధరణి పోర్టల్లో తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకొని నిర్దేశించిన ఆ తేదీ నాడు మీ అందరూ వారసులు కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ తీసుకొని వెళ్తే పట్టా మీ పేరు మీద మారుతుంది. మీరు ఇతరుల భూమిని కొన్ని ఏళ్ళుగా దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నారు, కానీ రికార్డుల పట్టా ఇతర వ్యక్తుల పేరు మీద ఉంది, అది మీకు మారాలి అంటే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి అడ్వర్స్ పొజిషన్ ద్వారానో టైటిల్ డిక్లరేషన్ చేసుకోనో ఇతర ఆధారాలు ఉంటే ఆ భూమి మీది అని ఒక డిక్లరేషన్ కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనకు భూమి ఏ విధంగా వచ్చింది, ఆ భూమి ఏమిటి అనే దాన్ని బట్టి దానికి పట్టా ఏ విధంగా తెచ్చుకోవాలనే అంశాలు ఆధారపడి ఉంటాయి.